హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చెప్పా కదా కీర్తన పెళ్ళి ఉంటే మా ఊరికి వచ్చామని. కీర్తన పెళ్ళైన నెక్స్ట్ డేనే మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ ఉండే. సో అమ్మ నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. అమ్మమ్మ వాళ్ళది మా ఇంటి దగ్గరే కాబట్టి వెళ్ళే దారిలో తనని కలిసి వెళ్దామని అనుకున్నాం. వెళ్ళగానే తన రియాక్షన్ చూడండి. నేను ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళినా ఈ రియాక్షన్ మాత్రం పక్కా ఉంటుంది. రేపు నేను వీడియో తీసినట్టు తనకు తెలియదు. వీడియో కోసం మళ్ళీ పెట్టు అంటే చూడండి తను ఏమంటుందో. ఇక మేము వెళ్ళేసరికి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము వెళ్ళింది గృహప్రవేశం అండ్ షష్ఠి పూర్తి ఫంక్షన్కి. ఫంక్షన్ అయితే మా క్లోజ్ రిలేటివ్స్దే. అండ్ ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టి దండం అయితే పెట్టేసుకున్నా. ఇక ఒక సైడ్ వ్రతం అవుతుంటే ఇంకో సైడ్ మా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కలిస్తే కొంచెం కూడా బోర్ కొట్టదు, అసలు ఫుల్ ఫన్ ఉంటుంది. ఇక్కడ మా అభిగాడు అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా పాపం వాడికి హాయ్ చెప్పండి. ఎవరింటికి ఎందుకు వచ్చినాము? వచ్చామా? గృహప్రవేశమా? ఏంటది? గృహప్రవేశమా? 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 మరి తెలుగు సన్నాసి. అండ్ ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలందరూ కోన్ పెట్టుకుంటున్నారు మంచిగా. హాయ్ చెప్పారు. ఇక్కడ చైత్ర పాప చూడండి చిట్టి చిట్టి చేతులకు ఎంత మంచిగా కోన్ పెట్టించుకుంటుందో. పాపం వాళ్ళ అన్న షర్ట్కి మొత్తం కోన్ పూసేసింది. మా సహస్రాన్వాను కోన్ పెట్టుకున్నారట. సో చూపిస్తున్నారు వీడియోలో. గృహప్రవేశం అంటే మా ఫ్యామిలీలో ఖచ్చితంగా మణిద్వీప వర్ణన చదువుతారు. మణిద్వీప వర్ణన అంటే మీలో ఎంతమందికి తెలుసు? ఏం లేదండి, కొన్ని శ్లోకాలు ఉంటాయి, అవి 9 times చదవాలి జస్ట్ అంతే. ఇక అవి చదివేసి మేమైతే మా ఫుడ్ తినడం స్టార్ట్ చేసాం. ఫుడ్ మాత్రం చాలా బాగుండే, బట్ ఆ రోజు కొంచెం ఎండగా ఉండడం వల్ల చాలా తక్కువ తిన్నా. సో షష్ఠి పూర్తి అని కూడా చెప్పా కదా, దానికోసం ఇక్కడ హోమం స్టార్ట్ చేస్తున్నారు. ఇంతసేపు చెప్పా కదా మా ఫ్యామిలీ కలిస్తే మొత్తం ముచ్చట్లు. ఇలా ఫ్యామిలీ అందరితో ఒక 5 minutes ముచ్చట్లు పెట్టినా చాలు, మైండ్ అంతా మంచిగా పీస్ఫుల్గా అయిపోద్ది. సేమ్ పెళ్ళికి ఎలా చేస్తారో షష్ఠి పూర్తికి కూడా అలానే చేస్తారు దాదాపు. చూడండి ఇక్కడ మంగళ స్నానాలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా అభిగాడు నా ఫోన్ ఓపెన్ చేసి వీడియో ఆన్ చేస్తున్నాడు తీయమని. వాంతో తీస్తుంటే మా అనుపాప ఫీల్ అయిపోతుంది పాపం. మీరే వినండి అను ఇక్కడ ఏమంటుందో. అండ్ ఇక షష్ఠి పూర్తి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళని కలిసి ఒక ఫోటో దిగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి. ఏంటో హైదరాబాద్ నుండి మా ఊరికి వెళ్ళాలంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో వెళ్తా, కానీ రిటర్న్ అవ్వాలంటే ఏంటో అసలు వెళ్ళబుద్ధి కాదు. ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుందేమో, మెయిన్గా పెళ్ళైన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఈ ఫీలింగ్. ఇక ఎన్ని అనుకున్నా వెళ్ళాలి కదా, తప్పదు. సో నెక్స్ట్ డే మార్నింగే నేను వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. స్టేషన్ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగా చేశారో. ఆ రోజు అసలు ఆ లగేజ్తో ఆ ఎండలో అస్సలు నడవలేకపోయాను. అప్పుడు తెలిసింది మా హస్బెండ్ వాల్యూ. పాపం ప్రతిసారి తనే పట్టుకుంటాడు, అస్సలు పట్టుకొనివ్వండి నన్ను. నా దరిద్రానికి ఆ రోజే ఎక్సలేటర్ స్టాప్ చేశారు. ఇక తప్పక మెట్లన్నీ ఎక్కేసా.
స్టేషన్ రీచ్ అయ్యేసరికి 8:40 అయింది. మార్నింగ్ ఎంత ఎండ ఉందో అసలు. నేను ఎక్కాల్సిన ట్రైన్ 3rd ప్లాట్ఫామ్కి వస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోయా. అసలు ఆ రోజు ఏంటో దరిద్రం, నేనే హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వచ్చానంటే ట్రైన్ 1 అవర్ డిలే అయిపోయింది. ఇక ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చున్నా. ట్రైన్ ఎక్కి కూర్చున్నాక మాత్రం హమ్మయ్య అనే ఫీల్ వచ్చింది అసలు. నాకు యాక్చువల్గా ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఆ రోజు ఎందుకో చాలా చిరాకేసింది. ఆ ఎండ వల్లనో మరి ఆ మంది వల్లనో ఏమో. చూడండి, నా ఫేస్లోనే తెలిసిపోతుంది నేను ఎంత అలసిపోయానో. ఇక సికింద్రాబాద్లో దిగి మా ఏరియాకి వెళ్ళాల్సిన బస్ ఎక్కేసాను. చెప్పాను కదా ఆ రోజంతా నాకు బ్యాడ్ లక్కే. నేను ఎటు సైడ్ కూర్చుంటే అటు సైడ్ ఎండ వచ్చింది. ఏంటో మరి ఒక డేలో ఎంత బ్యాడ్ జరిగినా అదంతా పోవడానికి ఒక్క గుడ్ మూమెంట్ చాలు. నన్ను పికప్ చేసుకోవడానికి మా హస్బెండ్ వచ్చారు బస్ స్టాప్కి. తను ప్రతిసారి వస్తాడు, కానీ ఆ రోజు తనకు ఫీవర్ ఉండే. నేను వద్దంటున్నా కూడా వచ్చాడు. ఇది సరిపోదా చెప్పండి? అండ్ దట్స్ ఇట్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.